హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళపై చేసినటువంటి వ్యాఖ్యలు రేపుతున్నటువంటి దుమారం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు వారణాసి టైటిల్ ఫంక్షన్‌లో టైటిల్ అనౌన్స్‌మెంట్ ఫంక్షన్‌లో రాజమౌళి చేసినటువంటి ఒక చిన్న వ్యాఖ్య మొన్నటి వరకు సోషల్ మీడియాని మొత్తం హల్చల్ చేసి ఒక రేంజ్‌లో విమర్శలు పాలైనటువంటి ఇది మనం చూసాం. ఏది నేను దేవుడిని పెద్దగా నమ్మను. మా మా మిసెస్ కానీ, మా నాన్న కానీ హనుమంతుడిని విపరీతంగా ఆరాధిస్తారు, పూజిస్తారు. కానీ ఈరోజు అంటే ఆ రోజు సాంకేతిక పరమైనటువంటి చిన్న లోపం కారణంగా అక్కడ ప్లే అవ్వాల్సినటువంటి వీడియో ప్లే అవ్వలేదు. దానికి ఆయన హనుమంతుడిని నిందించడం, లేకపోతే నాకు దేవుడి పట్ల పెద్దగా నమ్మకం లేదనడం, పెద్ద స్థాయిలో విమర్శల పాలవ్వడం మనం చూసాం. అంటే అసలు దేవుడి మీద నమ్మకం లేనప్పుడు, దేవుడికి సంబంధం ఏంటి? హనుమంతుడికి సంబంధం ఏంటి? నీ వీడియో ప్లే అవ్వకపోవడాన్ని అనే పెద్ద స్థాయిలో రాజమౌళి మీద విరుచుకుపడడం మనం చూసాం. అటువంటిది ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, ఈ అది చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు పాలవుతున్నా గూడా, వెంటనే దాన్ని వివరణ ఇవ్వడం, లేదంటే క్షమాపణ చెప్పకపోవడం అనేది ఇప్పుడు పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది. అంటే ఇంకా కొంతమందైతే ఇంకొంచెం ముందుకెళ్ళి భారతీయ జనతా పార్టీకి మేలు కలిగించడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా పోలరైజ్ చేయడం కోసం, వాళ్ళందరిని ఒక తాటి మీద తీసుకురావడం కోసం పనిగట్టుకొని రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశాడా అనే స్థాయిలో కూడా కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే ఇప్పుడు మన ప్రతిపక్ష నాయకుడు కొంతమంది ప్రతిపక్ష నాయకులు కొంతమంది విమర్శలు చేస్తుంటే మనం చూస్తున్నాం. ఏ క్షణంలో అయినా రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరిపోతాడు అని చెప్పి కొన్ని విమర్శలు వస్తుండడం చూస్తున్నాం. పైగా రేవంత్ రెడ్డి రాజకీయంగా అతని మూలాలు బీజేపీలో ఉన్నాయి. అంటే బీజేపీకి అనుబంధ సంస్థల తోటి ఆయనకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. కెరీర్ బిగినింగ్‌లో ఆయన ఆర్ఎస్ఎస్‌లో పనిచేసిన ఇది ఉంది. బీజేపీకి సన్నిహితంగా వ్యవహరించిన ఇది ఉంది. ఇప్పటికి కూడా ఆయన తెలుగుదేశం పార్టీ మనిషి అని చెప్పి విమర్శలు ఎలాగో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ 2 కలిసి అక్కడ కూటమిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మేలు కలిగేలాగా రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసుంటాడని జెప్పి, ఆ స్థాయిలో కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు. మరి ఎందుకని ఆయన అంటే ఇది చాలా పెద్ద అంశం. రాజమౌళి చేసింది ఇంకా ఆయన సినిమా ఎప్పుడో 2027లోనో, 2028లోనో వస్తది. సరేలే అప్పుడు చూద్దాంలే అనుకోనుంటాడు. కానీ ఇది రాజకీయపరమైనటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం కూడా ఉంది కాబట్టి, ప్రమాదం కూడా ఉంది కాబట్టి, ఈ పాటికే రేవంత్ రెడ్డి అంటే కోట్లాది మంది ఆహ్, హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి, చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి, ఇప్పటికే ఆయన దానికి సంబంధించిన నేనేదో యథాలాపంగా అన్నాననో, లేకపోతే మరోటి ఏంటనేది ఆయన దాని మీద విచారం వెలిబుచ్చడం గానీ, క్షమాపణ చెప్పడం కానీ చేసి ఉండాల్సింది. బహుశా చేస్తారు. ఇవాళ రేపట్లో ఆయన నుంచి అటువంటి ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ ఈ లోపులోనే ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత హాని జరిగే ఇదుంది. వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయన తక్షణం ఆ పని చేస్తే బావుంటదని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఇది భారతీయ జనతా పార్టీకి మేలు చేయడం కోసం రేవంత్ రెడ్డి ఇలాగ వ్యాఖ్యలు చేసుంటాడనే వాదంతో గాని, విమర్శలతో గాని నేనైతే వ్యక్తిగతంగా ఏకీభవించడం లేదు. మరీ అంత ఘోరంగా ఒక పార్టీలో ఆయనకి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి కృతజ్ఞతా భావం అనేది చాలా ఎక్కువ. ఉదాహరణకి తెలుగుదేశం పార్టీలో ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా చేసి ఉండడం వల్ల ఇప్పటికి గూడా ఆయన తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తాడు. చంద్రబాబు నాయుడిని నాకు రాజకీయంగా భిక్ష పెట్టినటువంటి వ్యక్తి కాబట్టి నేను ఆయన్నెప్పుడు గౌరవిస్తానని చెప్పి చెప్తాడాయన. అలాగే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి తప్పనిసరి పరిస్థితిలో రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత గూడా తెలుగుదేశం పార్టీ మీద ఎప్పుడు విమర్శలు చేయలేదు. అంటే ఇంకా చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికే లేదు. వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తుండడం లేదు. ఏం చేయలేదు. కాబట్టి పనిగట్టుకొని తెలుగుదేశం పార్టీని విమర్శించాల్సినటువంటి అవసరం ఏముందిలే అని కూడా ఆయన అనుకునుండొచ్చు. అయితే కేవలం తనని ఒక ఎంపీనో, ఎమ్మెల్యేనో చేసినటువంటి పార్టీకే అంత విధేయతగా, అంత కృతజ్ఞతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి
నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చి ముఖ్యమంత్రి ఎలా అయిపోయాడనే విమర్శలు వస్తున్నా గూడా, విమర్శలొచ్చినా గూడా, తనని ముఖ్యమంత్రిని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయన ఎంత కృతజ్ఞతగా ఉంటాడు. అంటే అంతకుముందు, అంతకుముందున్న తెలుగుదేశం పార్టీతోటే ఆయన సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తి, ఈ పార్టీలో ఎప్పటినుంచో ఉన్నటువంటి సీనియర్స్ అందరిని పక్కన పెట్టి, ఈ రా తనని ముఖ్యమంత్రి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల, రాహుల్ గాంధీ పట్ల, సోనియా గాంధీ పట్ల ఆయన ఎంత కృతజ్ఞత చూపిస్తాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి మేలు చేయడం కోసం ఆయన ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటాడనే విమర్శలతోటి మనం ఎవరం ఏకీభవించాల్సినటువంటి అవసరం లేదు. అట్ ది సేమ్ టైమ్ ఆయన ఈ వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో గాని, టీవీ దీంట్లో గాని విపరీతమైనటువంటి సంచలనం సృష్టిస్తూ కొంత గందరగోళాన్ని చేస్తున్నాయి కాబట్టి, దాని మీద ఆయన తక్షణం స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉందని నేను అభిప్రాయం.